వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అమ్మ నమస్తే. చెప్పమ్మా జయ. అమ్మ మనం సాధారణ రోజుల్లో పాటించే నియమ నిబంధనలు వేరుగా ఉంటాయి. మనం ఆ. పూజ చేసుకునేటప్పుడు కానీ విధి విధానాలు. కానీ పండుగలు, పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటివి ఉన్నప్పుడు మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం మీతో పలానా పూజ ఎట్లాగమ్మా సుబ్రహ్మణ్య షష్ఠి ఉంటుంది. పోయిన సంవత్సరం మాట్లాడాను, అంతకుముందు సంవత్సరం మాట్లాడాను, మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే కొత్తగా చూసేవారికి ఈ విధి విధానాలు తెలియాలి అనే ఒక అవును, ఉద్దేశంతో అవును, కదమ్మా. అవును. ఈ రోజుల్లో ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇంట్లో కానీ అలా ఆ- ఏం అని- లేదు జయ. అలాంటి నీ నియమాలు మాట ఏముండవా? అసలు నీ మాట నాకు అర్థమైంది. అంటే మీ వయసు పిల్లలకి అసలు ప్రతి విషయాన్ని తల్లి భూతద్దంలో పెట్టి చూడడం బాగా అలవాటయ్యింది జనాలకి. పూర్వకాలం ఎవ్వరు ఇలాంటివేమి నియమాలు అనేవి అవునమ్మా. ఏమీ లేవురా. అవేర్నెస్ ఎక్కువైపోయి ఎందుకనంటే సోషల్ మీడియా సోషల్ ఎక్కువైపోయి మీడియా ఎక్కువైంది. ఆ మాట వాస్తవం. మనం ఆ. సోషల్ మీడియాలో కూర్చుని ఆ మాట అనకూడదు. అవును. కానీ నేను అనేది ఏంటంటే పూర్వకాలం రోజుల్లో అంటే మేము ఇప్పుడు అమ్మగారు ఉన్నారు కాబట్టి మాకు ఇంకా పూర్వకాలం విషయాలు బాగా తెలుస్తాయి. ఎందుకంటే అమ్మకి 98, 97, 98 దాకా ఉన్నాయి. ఆవిడ అవునవును. పెద్ద ఆవిడ తెలుసు నీకు. అమ్మ తెలుసమ్మా. అమ్మ ఎప్పుడు కలవరిస్తుంటుంది జయ అవును, ఎలా అవును, ఉంది అనేసి. అవును. అటువంటిది వాళ్ళ ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆ. అయితే ఆ రోజుల్లో అసలు ఈ నియమాలు పాటించడాలు ప్రతి చోట ఏంటంటే నేను అనుకోకుండా నేను ఒక కౌన్సిలర్గా కూడా ఉన్నా కాబట్టి ఆ. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ విషయాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ గొడవలు ఎక్కువైపోతున్నాయమ్మా. ఇళ్లల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, మీడియాలో చూడడం, ఓ తెగ పూజలు పునస్కారాలు చేసేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి దీపాలు పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని ఏదో చేస్తూ అలంకరణలు, ఉంటారు. అలంకరణలు. అలంకరణలు, రకరకాల వస్తువులు ఇల్లంతా కూడా అవి పెట్టేసి ఇవి పెట్టేసి ఏదో చేసేయడం చేస్తున్నారు. అంతటి వరకు ఓకే, నేను దానికి కూడా ఏమన్నా ఓ మంచి పద్ధతిలో ఉన్నారులే, మన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారులే అని మనసుకు సంతృప్తి పరుచుకుంటా. కానీ ఎక్కడ గొడవలు వస్తాయంటే భార్యాభర్తల దగ్గర గొడవలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే ఆ భర్తకి అనుకూలంగా ఉండకుండా మేము అది చేసాం, మేము ఇది చేసాం, ఇది ముట్టుకోకూడదు, అది ముట్టుకోకూడదు, నిన్ను ముట్టుకోకూడదు, బెడ్రూమ్లోకి రాను, బెడ్రూమ్ మీరు తలుపేసుకొని మీరు పడుకోండి, ఇలాంటివన్నీ చాలా తప్పమ్మా. ఫస్ట్ మనం రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎవరు భగవంతుడు అంటే భర్తే దేవుడు. ఫస్ట్ అది రావాలి మీకు మైండ్లోకి. అది వచ్చిందనుకో ఈ గొడవలన్నీ రావు. నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన పిల్లలకు ఫస్ట్ మీరు కౌన్సిలర్ అవటం వల్ల ఏమో కానీ ఎలా అంటే ఆ, పాతకాలం పద్ధతులు కరెక్ట్గా నిజంగా గౌరవించాలి, కాదనట్లేదు. కానీ ఈ జనరేషన్కి తగినట్టు మాట్లాడతారమ్మా. అది అది మీ ఎందుకంటే, ప్రత్యేకత. ఇప్పుడు నేను చూస్తున్నా అమ్మలు, నేను చూస్తున్నాను ఏమిటంటే మనము పూర్వకాలం మెథడాలజీలో కనుక మీరు వెళ్ళారనుకోండి, ఇళ్లల్లో గొడవలు పెట్టుకుంటే ఇంట్లో సంతోషం లేకపోతే లక్ష్మీదేవి నిలబడదు. మీరు పూజ చేసేది దేనికమ్మా? ఇప్పుడు నువ్వు చేస్తావు అనుకో ఒక పూజ, దేనికోసం చేస్తావు? మీ కుటుంబం బాగుండాలని చేస్తావు, నీ బిడ్డలు బాగా చదువుకోవాలని చేస్తావు, నీకు డబ్బు రావాలని చేస్తావు. డబ్బు లేదే ధనం మూలం మిదం జగత్, అంతే కదా. డబ్బు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. అలాంటిది ఇంట్లో ఉండేటువంటి నీ భర్తని నువ్వు ఇచ్చే సుఖాన్ని కనుక వాళ్ళకి కాకుండా చేసి దాన్ని ఏదో మీరు భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నారు? అసలు అది తప్పు అనే మాట అనొద్దమ్మా. అది తప్పు కాదు. మీకు సమయం అది ఏ టైంలో రాత్రిపూట అన్నం తినటం, పొద్దునపూట లంచ్ అంటాం, రాత్రి డిన్నర్ అంటాం. అలా ఏదో 2 పేర్లు పెట్టుకుంటున్నాం. పొద్దున్నే తింటే బ్రేక్ఫాస్ట్ అంటాం, 4ంటికి తింటే స్నాక్స్ అంటావు. అలా ఏదో ఒక దానికి ఒక్కొక్కటి పెడతారు. కొంతమందికి అంటే మిడ్ నైట్ క్రేవింగ్ అనేది ఉంటుందట, కొంతమందికి ఆకలిస్తూ ఉంటుందట, ఆ టైంలో కూడా తింటారట. ఆకలి అది ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి ఉండి. ఇక మీరిద్దరి పర్సనల్ విషయాన్ని లోకానికి ఎందుకు చెప్తున్నారు జయ? నాకు అర్థం కాలేదు. అలాంటి ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి అమ్మా. నా దగ్గరికి అయితే మీరు చెప్తే నమ్మరు. ప్రతిరోజు నేను ఒక 10 కేసులు నన్ను హ్యాండిల్ చేస్తాను. పిల్లలు నా దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అబ్బాయిలే వస్తున్నారు పాపం. గొడవలు, ఇంట్లలో గొడవలు పడిపోయి, ఏంటి మేడం రోజు ఒక పూజలు అంటుంది, రోజు ఒక పూజ అంటుంది, మేము ఏం చేయాలి? నిజమే కదా, వాళ్ళ బయలాజికల్ నీడ్స్ వాళ్ళకున్నప్పుడు మీరు చేసే తప్పు కదా. అలాంటివి ఎప్పుడు చేయొద్దమ్మా. నేను మన ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు పూజలు చేయండి, చాలా వ్రతాలు చేయండి, మీరు ఏమేమి మొక్కులు మొక్కుతారో మొక్కండి, అన్నీ చేయండి. దానికి కొన్ని నియమాలు చక్కగా పాటించండి. పూజకి కావాల్సిన నియమాలు పాటించండి. భగవంతుడి దగ్గర ఎట్లా ఉండాలో చేయండి.
దేనికి తగ్గట్టు ఇంట్లో అత్తగారు ఉంటారు, పెద్ద ఆవిడ 80 ఏళ్ళ ఆవిడ ఉంటుంది. మీరు ఆవిడకి పొద్దున్న లేచి ఇంత బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆవిడకి వేయాల్సిన మందులు అవి ఇవ్వకుండా, నేను మడిగట్టుకున్నాను, నేను పూజ చేస్తున్నాను, నేను ఇక్కడ జపం చేస్తున్నాను, ఆయన ఎవరో నాకు చెప్పాడు కూర్చొని ఓం ఓం ఓంకారం చేయమన్నాడు, నువ్వు కూర్చుంటే ఆవిడ ఏమైపోవాలి పాపం? ఆవిడ లేవలేకే కదా మంచం మీద ఉన్న ఆవిడ టైం నువ్వు చేయాలి కదా. నీ టైం, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం ఉంటుంది, ఆ టైంలో చాలామంది పూజ చేయాలని వాళ్ళకి లేట్ అయిపోతుంది, టీచర్ వాళ్ళని కొడుతుంది. ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏంటనంటే కుటుంబ వ్యవహారాలన్నీ సవ్యంగా చూసుకుని, అంటే నీ డైలీ రొటీన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత అప్పుడు నీవు ఏదో ఒక టైం షెడ్యూల్ తయారు చేసుకుని దానిలో నీవేదో చెయ్యాలని నీ మనసుని మళ్ళీ నేను తప్పు పట్టను, నీకు కావాల్సినట్టు చేసుకోండి. ఇంకా అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తా జయ, మీరందరూ అనుకుంటున్నట్టుగా ధ్యానం అన్నా పూజ అన్నా లేదా మరేదైనా మొక్కన్నా మీరు సపరేట్గా కూర్చొని చేసేది కాదు. ఏ పని చేస్తారో అదే మీ ధ్యానం. వంట చేసేటప్పుడు వంటని సవ్యంగా మైండ్ పెట్టి మీరు వంట చేయండి, అరగంట 30 గంట గంట, అదే మీ ధ్యానం. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కరెక్ట్గా మీరు మనసు పెట్టలేదనుకోండి, ఒక చోట ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒక చోట కారం ఎక్కువ అవుతుంది, ఓ చోట మీరు చేయాలి, అయ్యో నేను మర్చిపోయాను మేడం అని అంటారు. ఎందుకంటారు మర్చిపోయానని? మరపు రావడానికి గల కారణం ఏంటంటే చేసే పని మీద మీకు విధానం లేదు. కాన్సన్ట్రేషన్ లెవెల్స్, అది ధ్యానము అంటే పద్ధతి అది. తర్వాత భగవంతుడి మీద అనురాగం. మీరు పూజ చేస్తున్నంతసేపు స్తోత్రాలు వినండి లేదా నేర్చుకుని చదవండి. లలితా సహస్రనామం చదవాలని మీ కోరిక ఉందనుకోండి, చక్కగా తెల్లవారుజామునే లేవండి, చక్కగా స్నానం చేయండి, కాలకృత్యాలు తీర్చుకోగానే బాత్రూంలోంచి బయటకు వచ్చేటప్పుడే స్నానం చేసి ఉతికి ఆరేసిన చీర కట్టుకోండి. చక్కగా చీర కట్టుకొని జాకెట్ హాయిగా శుభ్రంగా అన్నీ వేసుకుని వస్త్రధారణ వేసుకున్న తర్వాత ఆ దీపం ఏదో వెలిగించేసి, నాయన కాసేపు వచ్చి నీ దగ్గర కూర్చుంటా, ఈ లోపల ఇంట్లో వాళ్ళందరూ నాకు దేవుళ్ళే అని ఆ దేవుళ్ళందరికీ వంట చేయండి. వంట చేసి అక్కడ పెట్టి దించంగానే కృష్ణార్పణమస్తు అని అక్కడి నుంచే మీరు నైవేద్యం పెట్టండి. భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు. అందుకోసమని మేమేం చెప్తామంటే వంటింట్లో చక్కగా కాశీ అన్నపూర్ణాదేవి ఆవిడ వడ్డిస్తున్నట్టు స్వామి ఇలా ఉన్నట్టు ఒక ఫోటో దొరుకుతుంది, అది పెట్టుకోండి. ఆ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. చక్కగా అలాంటి పార్వతీదేవిని మొక్కండి, మొక్కి మీ పనులు మీరు చేసుకోండి. అలాగ మీరు చేసేటువంటి పనులలో భగవంతుడిని ఆరాధన చేస్తూ మీరు వంట చేసుకున్నట్టయితే సగం అయిపోతుంది మీకు ఆ రోజులో. తర్వాత అత్తయ్య గారికో మామయ్య గారికో మీరు చేసేటువంటివి ఏదైనా ఉంటే తల్లికో తండ్రికో పెట్టేవి ఏది ఉందో చూసుకోండి. చక్కగా మీరు మీ భర్త గారు ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు చేసుకోండి. పెద్ద పెద్ద వ్రతాలు పూజలు ఉన్న రోజు హాయిగా అన్ని కలిసి అందరు చేసుకోండి. కానీ వీటన్నిటితోటి నిత్య జీవితంలో జరిగే విషయాలను మాత్రం కలపకండి, వాటిని అవాయిడ్ చేయొద్దు. అదే అని మైండ్లో పెట్టుకుంటే ఈ పని అపచారం అట్లా ఎందుకు భావిస్తున్నారమ్మా? ఎందుకంటే అది చాలా తప్పు, చాలా నాకు మీకు దాని మీద మీకు ఒక టాపికే చేసిస్తా నేను, కావాలంటే. నాకేమి తప్పేమి కాదు, ఎందుకంటే ఇది నిత్య జీవితంలో జరుగుతున్న విషయం. కానీ చాలా వీడియోలు కూడా తయారు చేస్తున్నారు, ఆ వీడియోలు మనం చెప్పని అవసరం లేదండి. ఎవరికైనా ఇప్పుడు చేప ఉన్నది, చేపకి ఈదడం ఎవరు నేర్పరు, అవునా? చాలా కరెక్ట్ కదా. చేపకి ఈదడం ఎవరు నేర్పరు, నీళ్ళల్లో పడేస్తే అదే ఈదుతుంది. చంటి బిడ్డ అంత దూరం ఎందుకు? చంటి బిడ్డ ఇట్లా పుట్టంగానే బిడ్డను కావాలంటే మీరు చేతికి తీసుకొని చూడండి, మా తల్లి యొక్క స్తన్యం ఎక్కడుంది అని చెప్పి వాడు వెంటనే పక్కకు తిరుగుతాడు ఆ శిశువు. అంటే వాడికి తెలుస్తుంది తన నోటికి శిశువు పాలు కావాలి అని తెలిసిపోతుంది. అంటే ఇవన్నీ ఏంటి? ప్రకృతి ధర్మం. భగవంతుడు అనేవాడు ఒక క్రియేటర్ ఉన్నప్పుడు వాడు అన్ని పనులని సవ్యంగా చేస్తారు. అన్ని సవ్యంగా చేస్తేనే ఆయన నామం, ఆయన స్మరణ చేస్తున్నాం మనం. అందువల్ల మనం ఏంటంటే ఇలాంటి విషయాలలో తప్పు పట్టకండి. భర్తే భగవంతుడని మీ మనసులో ఇలాంటి మూఢాచారాలు ఎందుకు ప్రబలనాయి అంటారు? మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. ఏం లేదమ్మా, ప్రతి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పించుకోవడానికి, ఏదో ఊహించుకోవడానికి. భగవంతుడు అంటే ఏదో ఒక ఫోటోలో ఉన్నవాడే భగవంతుడు అనుకుంటారు. ఫోటోలో ఉండేవాడు కాదు భగవంతుడు, నీ మనసులో ఉండేవాడు భగవంతుడు. నీ మనసులో నువ్వు చూసుకోవాలి భగవంతుడిని. ఆత్మస్వరూపము పరమాత్మ స్వరూపం అనే మాట నీకు తెలియాలి. పరమాత్మ నువ్వు చూడకపోతే ఇంకేంటి? ఒక స్త్రీ అంటేనే దేవుడు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. మనము పరమాత్మను మోసేటువంటి శక్తి భగవంతుడు మనకే ఇచ్చాడు.
ఎందుకని జీవాత్మ పరమాత్మ, ఈ ఆత్మ అనే శరీరంలో ఈ జీవాత్మ అంటే జీవం కల్పించి మగవాడు జీవాత్మ, ఆ జీవాత్మ కలిస్తేనే కదా పరమాత్మ. ఆడదొక్కతే పిల్లవాడిని కనదు కదా తండ్రి లేకుండా. అంటే పురుష బీజం ఈ క్షేత్రంలో పడితేనే కదా వచ్చేది. అవును. మరి అలాంటప్పుడు అలాంటి పరమాత్మని మోసేటువంటి ఇంత మరి ఇప్పుడు మనం మామూలుగా ఉన్నామే, మరి ఆ రోజుకి ఎలా లోపలికి దూర్చుకొని ఉన్నాం, మరి ఎంత పెద్ద పొట్ట ఎలా మోయగలిగాం. మరి అదంతా భగవంతుడు ఆ సృష్టి ధర్మం అనేది తెలిస్తే ఇంత ఇదేముంటుంది. అటువంటి భగవంతుడిని నువ్వు ప్రార్థన చెయ్యమని చెప్తుంటే మీరు ఏదో ఎక్కడో ఫోటోలో కనిపించింది ఏదో చూసి మనకి చెప్పింది విని అక్కడ ఏముండదు. మీ ఇంట్లో ఒక అది పెట్టా, నేను అట్లా చేస్తాను, దీపం పెట్టాను, అక్కడ పసుపు దీపం పెట్టాను, ఇక్కడ ఉప్పు దీపం పెట్టాను, కుంకుమ దీపం, ఏంటమ్మా ఇవన్నీ కాదు. ఇవన్నీ చేస్తారు, ఇంట్లో ఉండే వాళ్ళని ఏడిపిస్తున్నారు. ఇంట్లో ఉండే భర్తని ముఖ్యంగా నేను చెప్తున్నాను, భర్తని బాధ పెట్టకండి. మగవాళ్ళకు కూడా చెప్తున్నా, చాలా ఒక్కటే ఏదైనా కొన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి. ఏది ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు అలాంటివి వేసుకుని ఆ ఒక్కదానికే నియమాలు వేరండి. ప్రత్యేకంగా ఉండేదానికి పాటించాల్సి అది వేరు. అదేదో వాళ్ళు కావాలనుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా 40 రోజులు ఉండదలుచుకుంటారు. అది మండల దీక్షలో ఉండేటువంటి వాళ్ళకైతే ఏం పర్వాలేదు. నిత్యము పూజ చేసుకునే వాళ్ళకి, నిత్యము వ్రతాలు చేసుకునే, శుక్రవార వ్రతం చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాము. శుక్రవార వ్రతం చేస్తారు. శుక్రవార వ్రతం దేనికోసం చేస్తారు? సౌభాగ్యంగా ఉండాలి. సౌభాగ్యం అంటే ఏంటి? భర్తతోటి హాయిగా కాపురం చేసుకొని ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు మరి ఈ భర్తని ఆనందపరచకపోతే నీ సౌభాగ్య వ్రతం ఏమిటి? మనసు ఆనందంగా ఉన్నప్పుడే కదా ఆరోగ్యం ఉంటుంది. అవునా కదా అమ్మలు? నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు? సింపుల్ లాజిక్. కాబట్టి మనం ఏదైనా వ్రతాలు పూజలు నియమనిష్టలు అనే మాటకి ఏంటి అంటే, ఆరేసిన బట్ట కట్టుకోకుండా ఎలా పడితే అలా కాళ్ళు కడుక్కోకుండా ఇళ్లలోకి తిరుగుతారు, చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు, నువ్వు ఎంగిలి అంటూ ముట్టు తెలియకుండా ఉంటారు. ఇలాంటివన్నీ పాటించడం కోసం నియమనిష్టలు అనే పేరు పెట్టారు తప్ప ఇంట్లో ఉండేటువంటి వారిని గౌరవించకుండా, ఇంట్లో ఉండే వాళ్ళని బాధ పెడుతూ, ఇంట్లో ఉండే వాళ్ళకి ఏది సౌకర్యాలు కల్పించకుండా అసౌకర్యం కల్పిస్తే భగవంతుడు నిన్ను హర్షించడు. కాబట్టి భగవంతుడు అనేవాడు నీ మనసులో ఉంటాడు. కాబట్టి దాన్ని ముఖ్యంగా పట్టుకోండి. అంతేని ఏదో ఒక నియమం పాటించాలి అనుకుని ఈ పిచ్చి పనులన్నీ చేయకుండా, నేను చెప్తున్నా కదా, ఖచ్చితమైన దీక్షలు పాటించేటప్పుడు మాత్రమే ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వాలి. దానిలో ముందే చెప్పేస్తారు వాళ్ళు, బ్రహ్మచర్యం పాటించండి అని చెప్తారు. మిగతా వాటికైతే ఏది ఉండదమ్మా. ఆడవాళ్ళకి అసలు లేనే లేవు, మగవాళ్ళకే ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మచర్య దీక్ష పాటించాలి అని చెప్పేది మగవారికి మాత్రమే, ఆడవాళ్ళకి లేదు. ఏ శాస్త్రం 4 వేదాలలో ఇది లేదు. ఎక్కడ ఏ శాస్త్రంలో ఆడవాళ్ళకి అసలు, నేను చెప్తే మీ అందరికీ కోపం వస్తుందేమో, అసలు ఆడవాళ్ళు ఏం చేయాలి? మగవాళ్ళు చేసిన దానికి సహాయం చేయాలి. అది ఇప్పుడు ఏంటంటే ఈ కాలం పరిస్థితుల్లో పాపం వాళ్ళకి కుదరక ఇవన్నీ దూరాభారాలు వెళ్ళి ఉద్యోగం చేసి భార్యాబిడ్డల్ని పోషించుకురావాలి, ఒక ముద్ద తీసుకురావాలి. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తిని గౌరవించుకుంటూ పూజలు చేసుకోమంటున్నాం. అవును, దానికేం తప్పు లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అని అంటే, వాళ్ళు అనవసరమైన ఇబ్బందులు పడుతున్నారు అని నా భావన. నా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి, కేసులు వస్తున్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నా. తప్పకుండా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండే వాళ్ళని గౌరవించండి, హాయిగా ఆనందంగా కాలం గడపండి, సంతోషంగా మనసు పెట్టి భగవంతుడి మీద మనసు పెట్టి పూజ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను అందరికీ మీ వయసు వాళ్ళందరికీ, ఇంకా మీకంటే చిన్నపిల్లలకి వాళ్ళకు అనుగుణంగా ఉండాలి అన్న విషయంతో నేను ప్రతిదాన్ని ఈ కాలంకి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాను. అదే మూఢభక్తి ఉండకూడదు. కేసులు చూస్తాను, ఎందుకంటే అదృష్టవశాత్తు తెలియదు కానీ నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా అయ్యి ఉన్నాను, ఒక స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్గా ఉన్నాను. కాబట్టి నాకు అర్థమవుతుంది విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే మీడియా ప్రబలింది, నేనేం కాదంటలేదు, కాలం మారుతుంది, మీడియా ప్రబలితే ఏమవుతుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు జయ. పాపం పాటించే వాళ్ళు కూడా కాదు, వాళ్ళకేం తెలియదు. నేను చెప్తున్నాను కదా, ఒక చిన్న పని చెయ్యాలి అంటే ఇట్లా మీడియాలోకి వెళ్ళి జస్ట్ దానికి సంబంధించి ఒక దీపం అని పెడితే చాలు 1,00,000 వీడియోలు. తెలియని పిల్లలకి ఏముంటుంది, ఒక చిన్న కన్ఫ్యూజన్ కదా. అందుకే తెలియదు జయ. నేనేమంటున్నానంటే, ఇంట్లో మీరు పెద్దవాళ్ళని ఫాలో అవ్వండి. మీ అమ్మగారు, మీ నాన్నగారు, లేదా మీ అత్తగారు, మీ మామగారు, వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేశారు,
వాళ్ళు ఏం పూజలు చేశారు, అంతే. మీ ఇంటి ఆచార వ్యవహారాలు, మీ కులదైవం ఎవరు, మీ ఇంట్లో ఎట్లా చేసేవాళ్ళు, మీకు పూజ ఉన్నదా లేదా, ఉంటే వాళ్ళని పాటించండి. మీరు వింటే వినండి, కాసేపు వినండి, చూడండి, వదిలేసేయండి. కానీ పెద్దవాళ్ళని మన ఇంటి ఆచారం, మన ఎవరిది వాళ్ళదే, నాది నాదే, నీది నీదే. అమ్మ మీ మాటకి అడ్డొస్తాను అనుకోవద్దు. ఇంటి ఆచారం, మన పెద్దలు చెప్పింది వినండి అనే ఇదే మాట అనంతలక్ష్మి అమ్మ, సత్యవాణి అమ్మ, రమారావి గారు, మీరు ఇలా నేను పెద్దలతో ఎంత మందితో చేస్తానో ప్రతి ఒక్కరూ చెప్పే పెద్దవాళ్ళం కదండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళు ఫాలో అవ్వాలి. దగ్గరలోకి పడ్డవాళ్ళు అందరికంటే పెద్ద ఆవిడ అనంతలక్ష్మి గారు 75 ఏళ్ళు దగ్గరికి వస్తున్నట్టున్నాయి ఆవిడకి. కాబట్టి ఆవిడ పెద్ద ఆవిడ నుంచి వరుసగా వయసులు చూసుకుంటూ వస్తే అందరు కొంచెం అందరిలోకి కాస్త చిన్నెవరంటే రమారావి ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడకి ఇంకా 60 వచ్చినట్లేదు. లేదు. సో అదే చెప్తున్న మాట. కాబట్టి అందరం 60 దగ్గరికి వచ్చేసాం. కాబట్టి ఏంటంటే మాకు తెలుసు 60 ఏళ్ల నుంచి ఉన్నాం కాబట్టి మేము 10 ఏళ్ళు తీసేస్తే 50 ఏళ్ల నుంచి అయినా పూజలు పునస్కారాలు విలువలు తెలుసు, అన్నీ మనం చూస్తున్నాం. ఏదో అదృష్టానికి ఇంకా మేము ఇట్లాంటి మీడియాలు అవి చూస్తున్నాం కాబట్టి తెలుసు. మేము చెప్పేది అదే, ఎవరికి చెప్పినా ఒకటే మాట, మన కులాచారం పాటించండి, మన మతాచారం పాటించండి, మన ఇంటి ఆచారం పాటించండి. దానివల్ల కన్ఫ్యూజన్ స్టేట్ ఉండదు అమ్మలు, క్వశ్చన్స్ ఉండవు. ఏమైతుంది, మీ ఇంట్లో ఎప్పుడు మాకు అఖండ దీపం లేదు పెట్టకండి, అయిపోయే సింపుల్. ఏముంది పెద్ద విషయం, ఇంట్లో దీపారాధన చేసుకోండి, అబ్బాయి చేస్తాడే. కోడళ్ళకి ఏం చెప్తుంది అత్తగారు, అబ్బాయి చేస్తాడమ్మా, నువ్వు కాస్త ఒత్తి పత్తి వేసి అన్ని రెడీ చెయ్యి అంటుంది అత్తగారు మాకు చెప్పినప్పుడు. రేపు మేము మా కోడళ్ళు వచ్చినప్పుడు, అమ్మ నువ్వు పిల్లవాడు పూజ చేసుకుంటాడేమో, కొంచెం అన్నీ రెడీ చేసి పెట్టి నువ్వు హాయిగా ఏ స్తోత్రం వాడు వెళ్ళాక చదువుకో, నీకు ఆఫీస్ నుంచి వచ్చాక వెళ్ళినప్పుడు అని చెప్తాం. పర్వాలేదు అత్తయ్య మేము చేసుకో. అప్పుడు ఏమవుతుందండి, ఈ కన్ఫ్యూజన్ రాదు. అమ్మ నీ బిడ్డల కోసం నువ్వు శుభ్ర షష్ఠి పాటించమ్మా, నాగుల చవితి బిడ్డల కోసం చేసేటువంటి పూజలు అది ఒక్కటి నీ సొంతంగా నువ్వు చేయాల్సింది చెయ్యి. అలా చెప్తే పెద్దవాళ్ళు ఇళ్లల్లో చెప్తారు. పెద్దవాళ్ళు లేరు, మీ మాటకి నేను ఓకే చెప్తున్నా, ఇళ్లల్లో పెద్దవాళ్ళు లేరు అనుకోండి, మీకు తెలిసి మీ కుటుంబంలో ఉండేటువంటి విషయాలు ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా, మీ అత్తగారో మీ అత్తగారు చెల్లెళ్ళో లేకపోతే మీ ఇంట్లో ఇవి ఉన్నాయనో లేకపోతే ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాట మీ కుటుంబ ఆచారం పాటించండి, ఎంత సుఖంగా ఉండొచ్చు. అప్పుడు ఈ ఆలోచనలు అన్నీ రావు. అవునమ్మా, ఈ పిచ్చి ఆలోచనలు, ఇళ్లలో కొట్లాటలు, ఈ దూరాలు అవ్వడాలు, ఇవన్నీ కుటుంబ విచ్ఛిన్నానికి కారణాలు, ఇవన్నీ కాకుండా ఉండడానికి పెద్దలని గౌరవించండి. ఫస్ట్ పెద్దవాళ్ళని గౌరవించండి, కుటుంబాన్ని గౌరవించండి. అన్నీ నాకే తెలుసు, నా సొంతంగా నేను చేస్తాననే మాట అన్నది. ఇప్పుడు తెలియక పిల్లలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఉప్పు దీపం పెట్టండి అనగానే ఉప్పు తీసుకొచ్చేసేయడం పెట్టేసేయడం. పాపం తెలియదు, ఇళ్లలో అమ్మ ఆఫీస్కి వెళ్తుంది, ఇంట్లో ఎవరు ఉండరు, చంటి బిడ్డలు ఉంటారు, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది, ముట్టుకోకూడదని తెలియదు, కాలిపోతున్నది. చాలామందిని చూస్తున్నాను నేను. ఏది బట్ ఇళ్లలో దీపం పెట్టేసి ఆఫీస్కి వెళ్తారు, దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇలాగా మనకు తెలియని పనులు ఇవన్నీ. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు. అవునమ్మా, అప్పుడు సాధ్యమైంది. ఇప్పుడు ఎట్లా సాధ్యం? నీకు చెప్పారు అనుకో జయ, నీకు వెంటనే రేపు ₹1 కోటి వస్తాయి, నువ్వు ఈ పని చెయ్యి, ఒక 40 రోజుల్లో వస్తాయి అని అనగా నువ్వు ఉద్యోగం మానుకుని ఇక్కడ కూర్చోగలవా? వచ్చే ₹1 కోటి పోతాయి, రోజు వచ్చే జీతం కూడా పోతుంది. అలా చెయ్యకూడదమ్మా. రైట్. పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ కుటుంబాన్ని గౌరవించి, నీకంటే పెద్ద చిన్న అయినా సరే, ఇప్పుడు చిన్నవాళ్ళని కూడా చేసుకుంటున్నారు, దానికి నేను కాంట్రవర్సీకి పోను. నీ భర్తని హాయిగా సంతోషపెడుతూ మీరిద్దరూ ఆనందంగా ఉంటూ నీ బిడ్డల్ని బాగా చూసుకుంటూ నీకు ఏది విశేషంగా వీలైతుందో ఆ పూజలు పునస్కారాలు చేసుకుంటే నీవు 365 రోజులు సంతోషంగా ఉండగలవు. నేను చెప్పేటువంటి. చాలా సంతోషం అమ్మా. నమస్తే.